ఏంటి ఆగిపోయారు? తినండి, కానండి. అమ్మ సావిత్రి, కాస్త పప్పును అన్నయ్యమ్మా. నా గెస్ కరెక్టే, కానీ ఈ మెసేజ్ పాస్ చేయటం ఎలా? సెల్ ఫోన్ దాని దగ్గర ఉందే. చూస్తా, తిండి తినేలోపు ఈ విషయం ఎలాగోలా జారేస్తాగా. అమ్మమ్మ, తాతయ్య ఏమో అనుకున్నా, చాలా సీరియస్గా ఉన్నాడు. బాగా హర్ట్ అయ్యాడంటావా? ఫీల్ అయ్యాడంటావా? ఏయ్ చెప్పోవే, ఆయన ఏమైపోతే నాకేంటి? అత్తయ్య గారు, అమ్మమ్మ భోజనం. గ్రాని, అత్తయ్య గారు, గ్రాని, గ్రాని. అమ్మా, అమ్మమ్మ. అత్తయ్య గారు, అమ్మా. ఏంటి తాతయ్య గారు మరి అంత సీరియస్గా ఫోన్ కట్ చేశారు? లేకపోతే దానికి దడిచి దండాలు పెడుతూ ఉండాలనా? ఎలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసులేమ్మా. ఎందుకు బాబాయ్ గారు ఇవన్నీ? ఏ మనమేనా? అది ఆలోచించదా? అది సర్దుకుపోదా? చూడండి, ఈ విషయంలో దాన్ని ఎవరు సమర్థించినా సరే నేను మాత్రం సమర్థించను. కానిండమ్మా, తినండి తినండి తినండి. అదే పట్టుకోదలే మావయ్య గారు, కొద్దిగా తీయమ్మా. అత్తయ్య గారు, అమ్మమ్మ భోజనానికి రండి. గ్రాని, రా గ్రాని. అమ్మా భోంచేద్దు కానీ రా అమ్మా. కొండ్రి అవతలకి. చాలారా? సంతోషంగా ఉందా? ఇదంతా నీ మూలంగానే. తాతయ్య అలిగి వెళ్ళిపోయాడు, నానమ్మ భోజనం మానేసింది. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? తప్పంతా మీ దగ్గర ఉంచుకుని వాడిని అంటారేంటి? ఏంటి ఏంటి తప్పు తప్పని నన్ను ఎక్కిరిస్తావు? ఎప్పుడో ఏదో జరిగిందని ఎప్పుడు దాన్ని తవ్వి చూపిస్తావు? 10 తరాలకు సరిపోయేంత ఉంది, సర్దుకుంటే తప్ప? తప్పేనండి. ఎందుకు సర్దుకోవాలి? వాడి స్థానంలో ఉండి ఆలోచిస్తే తప్పేంటో తెలుస్తుంది. అరే, తండ్రి సమర్థించుడు, తాత సమర్థించుడు. అసలు వాడిని కొడుకుగానే చూడరే. ఏయ్ ఆపండి. గొడవ జరిగిందేమిటి, ఇక్కడ జరుగుతున్నదేమిటి? ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది? నన్ను భోజనానికి పిలవడానికి వచ్చారా, నా ముందు గొడవ పట్టడానికి వచ్చారా? అసలు విషయం వదిలి పుట్టు పూర్వత్రాలు తవ్వి మీరు కొట్టుకుంటారే? అందరూ బాగానే ఉన్నారు. అటు తిరిగి ఇటు తిరిగి నా కాపురానికి చుట్టుకుంది. ముసలాయనేమో ఇవన్నీ మెడకేసుకుని బయటికి బయలుదేరాడు. పోండి, ఎవరు ఎవరి గురించి ఇక్కడ తన్నుకోవద్దు. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి. గ్రాని, ఎవరికి ఆయన గురించి పట్టలేదు. వెళ్ళమన్నానుగా. నువ్వు నా గురించి ఆరాట పడుతున్నావే కానీ ఆరా తీయడం లేదు. అది ఎక్కడెక్కడ తిరిగి నీ కోసం, నీ మేలు కోసం తాపత్రయపడుతుందో నాకు తెలుసు. ఓ అలాగా? పెద్దతనంరా, ఇలా అన్నాలు మానేస్తే ఏదైనా అనారోగ్యం చేస్తే తర్వాత అన్యాయం అయిపోతాంరా. నువ్వు తిన్నావనుకో, దానికి నచ్చ చెప్పి నేను తినిపిస్తాను. మనసంటూ లేకున్నా మది భారమవుతున్నా నడవాలి బాధ్యతల దారిలో.
బాబాయ్ గారు ఆహా ఆప్యాయంగా వడ్డించారు, ఆనందంగా లాగించాను. భుక్తాయాసంగా ఉంది, ఎలాగబ్బా అనుకుంటున్నాను. తాంబూలం పెట్టావు. 2 ఆకులు నవిలితే ప్రాణానికి హాయిగా ఉంటుంది. నీకేమో పచ్చాకులు నవిలితే హాయి, నాకేమో ఎండాకులు నవిలితే తృప్తి. అంటే ముదనష్టపు చుట్టలవాటు ఉందిలేండి బాబాయ్ గారికి. ఈ ఒక్క పూట కాల్చకపోతే కొంపలేం అంటుకుపోవు. ఇప్పుడే అన్నాలు తిన్నారు, పాడు వాసనకి వాంతులవుతాయి. మానే పర్వాలేదులే అమ్మా, ఎవరి అలవాటు వాళ్ళది. మంచి అలవాటు అయితే పర్వాలేదండి, పాడలవాటికి పర్వాలేదంటారే? ఆరోగ్యానికి మంచిది కాదు, వద్దని చెప్పండి. బయటికెళ్ళి తగలెత్తాలేవే. బయటికెళ్తే నువ్వేం తగలేస్తావో నాకు తెలుసు. వద్దన్నానా? వద్దంతే. బయటికెళ్తే మర్యాద ఉండదంతే. సర్లేవే, మర్యాద గిర్యాద అంటూ పెద్దల ముందు ఏలు చూపించి పరువు తీయమాక. వద్దన్నా, వింటేనే పరువు. పిల్లల కోసం మీరిలా ఇలా లేదు అలా లేదులే అమ్మా. నేను వచ్చినప్పుడే ఇది నా బాధ్యత అని చెప్పాను కదా. నా గురించి మీరేం ఆలోచించొద్దు. అది కాదు బాబాయ్ గారు, వీళ్ళ సంసారం కోసం మీరిలా వచ్చి పిన్ని గారిని బాధ పెడుతున్నారేమోనని. ఆవిడ బాధపడితే మాకు మాత్రం ఏం బాగుంటుంది చెప్పండి. మనుషుల్ని విడదీస్తే ఎంత బాధ. ఆ బాధ అంటే ఏమిటో దానికి తెలిసి రావాలనే ఈ విధంగా చేశాను. మీరు ఆ విషయం మళ్ళీ మళ్ళీ ప్రస్తావించకండి. వీడు నా మనవడేగా, కానీ ఇంతకాలం అది ఆ మనవడినే సమర్థిస్తుంటే మేమేమన్నా అన్నామా? ఇవాళ వీడు మావాడేనని తెలిసిన తర్వాత వీడు సంతోషంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా నాదేగా. పానకంలో కొడకలా వాళ్ళు వీళ్ళని ఒకటి అవనివ్వకుండా చూస్తున్నారనే కదా. నేను ఆనందు మాట్లాడుకుని మా బాధ్యతగా భావించి వీళ్ళని పని కట్టుకుని హనీమూన్కు పంపించింది. మీరు పంపించారు, వీళ్ళు వెళ్ళొచ్చారు. కానీ వీళ్ళ వెంట చిన్నల్లుడు కూడా వెళ్ళాడుగా. అది దాని కుట్ర, వాడి దుర్మార్గం. మీరు ఏం ఆశించి పంపారో అదక్కడ నెరవేర్లేదు బాబాయ్ గారు. అమ్మా, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా? అవసరమో అనవసరమో నాకు తెలుసు. బాబాయ్ గారు మీకోసం ఇంత చేస్తుంటే చివరికి ఇల్లే వదిలేసొస్తే దాచమంటావా? దాచడం అవసరం అంటావా? ఏంటమ్మా నువ్వు అనేది? నిజం బాబాయ్ గారు. స్వర్ణ అన్ని విషయాలు ఫోన్లో చెప్పింది. వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చినంత పవిత్రంగా వెళ్ళొచ్చారు. విహారయాత్రకు వెళ్ళినట్టు కాదు. ఏమ్మా, అంత దుర్మార్గం చేసిందని తెలిసి కూడా ఇంకా అది బాధపడుతుంది, వాళ్ళు బాధపడతారు అంటావేంటి? ఇక నుంచి నా ప్రయత్నం ఏదీ ఫెయిల్ అవటానికి వీల్లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏ శుభకార్యమో మిగలటానికి వీల్లేదు. తాతయ్య, ముందు మనం ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయి. అలాంటి విషయాల గురించి ఇప్పుడు అవసరం లేదు. ఏంట్రా నువ్వు అనేది? ప్రతిదాన్ని ఇలా పబ్లిక్ చేయకండి. మాట్లాడింది చాలు తాతయ్య. జరిగిన సంఘటనలో రఘురాం మనసుని బాగా చిరాకు పెట్టినట్టున్నాయి. ఈ చిరాకులు పరాకులు నేను తొలగిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి.
నా మాటలు సీతకి బాగా కోపం తెప్పించినట్టున్నాయి బాబాయ్ గారు. నాకు వాళ్ళ ప్రవర్తనలో కోపం కనిపించలేదమ్మా. ఏదో తేడా కనిపించింది. నేను ఆరా తీసి సరిచేస్తాలేమ్మా. వెళ్ళండి. సరే బాబాయ్ గారు. శకుంతల పద. స్వప్న రామ్మా. రామచంద్రయ్య, నీ ఆరోగ్యం అంతంత మాత్రమే కదా, వెళ్ళి పడుకోకూడదు? ఇన్ని చూసి తట్టుకుని నిలబడుతుంటే ఇంకా అంతంత మాత్రం అంటారే? నా ఆరోగ్యానికి ఏం డోకా లేదండి. అది గుండె అయ్యా. బాధపడగానే మనలాగా బయటపడి కన్నీళ్లు పెట్టుకోదు. లోపల మనకు తెలియకుండానే మదన పడుతుంటుంది. దాని చప్పుల్లో తేడా మనకు తెలియకపోవచ్చు గాని దాని ఒత్తిడి దాందేనయ్యా. ఆ ఒత్తిడిని మన బెంకము, ధైర్యము కుదుట పడినవు. ప్రశాంతంగా మనం ఊపిరి పీల్చుకుని ఒత్తిడి తగ్గించుకుంటేనే అది నిలకడగా ఉండగలిగేది. మొండి ధైర్యాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా నిద్రపో. రే రఘురాం, ఏది వెతుక్కున్నా వెలుగులో వెతుక్కోవాలరా, చీకట్లో కాదు. వెలుగు కోరుకోవాలి గాని చీకటి స్నేహం కాదు. తాతయ్య, ఏంటి నువ్వనేది? ఎందుకలా మాట్లాడానో తెలియక, లేక ఏం తెలుసులేనా? అదేం కాదు తాతయ్య. చూడ్రా, నీకంటే 50 ఏళ్ళు ముందు పుట్టినవాణ్ణి. చాలామంది మనుషుల్ని చూశాను, ఎన్నో మనసుల్ని చదివాను. నా అనుకునే వాళ్ళని, అందులోనూ నిన్నర్థం చేసుకోలేననుకున్నావా? నీ మనసేమిటో నాతో పరిచయమైన మొదటి క్షణంలోనే తెలుసుకున్నాన్రా. అప్పుడు నువ్వు నా వాడివని తెలియకపోవచ్చు, కానీ అప్పుడు స్పందించిన గుండె చప్పుడు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే కారణం అర్థమవుతుంది. ఎందుకురా ఇలా? ఏమైంది మీ మధ్య? ఏం లేదు, ఏం కాలేదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ తాతయ్య దగ్గర దాస్తావెందుకు? దాచేదేంటి తాతయ్య? అదే, ఆ పిలుపులో నిజంగా ప్రేముంటే, నేనంటే ఇష్టం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఏంటి తాతయ్య ఆ మాటలు? నీ మీద ఇష్టం లేదని, ప్రేమ లేదని ఎలా అనుకుంటున్నావు? అయితే ఎందుకురా హుషారు కలిగించే మాటలకి రొసరొసలాడుతూ ఇలా బయటకొచ్చి ఇలా శూన్యంలోకి చూస్తూ నుంచున్నావు? అవన్నీ పెద్దవాళ్ళు, మీరు మాట్లాడుకునే విషయాలు. రేయ్, మేమేం మాట్లాడినా మీరు ఇష్టపడితేనే కదరా. మీ ఇష్టాలకు ముడేసి దగ్గర చేయగలమే గాని అయిష్టాలతో కాపురాలు బలవంతంగా చేయించలేము. అయ్యో తాతయ్య, అయిష్టాలేమీ లేవు. అబద్ధాలాడకు. ఇందులో అబద్ధమేం తాతయ్య? పబ్లిక్ చేయకు అన్నా, అంతేగా. పబ్లిక్గా మాట్లాడొద్దు అన్నాడివి, మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? మీ ఇష్టాలకు ముడేసి దగ్గర చేయగలమే గాని అయిష్టాలతో కాపురాలు బలవంతంగా చేయించలేము. అయ్యో తాతయ్య, అయిష్టాలేమీ లేవు. అబద్ధాలాడకు. ఇందులో అబద్ధమేం తాతయ్య? పబ్లిక్ చేయకు అన్నా, అంతేగా. పబ్లిక్గా మాట్లాడొద్దు అన్నాడివి, మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? ఎరా మాట్లాడవే? నా ప్రశ్నకి సమాధానం చెప్పవే? అది ఏంట్రా నా దగ్గర మొహం ఆటం? స్పష్టంగా చెప్పు. మరేం లేదు తాతయ్య. సీతతో నిశ్చితార్థం జరిగినప్పుడు అసంతృప్తితో సాగనంపుతావో అన్న మా నాన్న ఒకే ఒక్క మాటకి నేను తలంచవలసి వస్తుంది. నీ మీద నా అభిప్రాయం మారకపోయినా నేను సరే అనాల్సి వస్తుంది. మనం వాళ్ళకి కనిపించే భార్యాభర్తలం మాత్రమే. నీ పిల్లల్ని కని పెంచుతానని మాత్రం నువ్వు ఆశపడకు. నాకు అలాంటి ఆశలేం లేవు. కనిపెట్టుకుని ఉంటాను చాలా. అందుకే తన మనసు పూర్తిగా నన్ను అంగీకరించిందే మీరు అనుకునే వాటికి కాస్త దూరంగా ఉండాలని. ఎందుకేరా వయస్సు, అనుభవాలు ముఖ్యమనేది? ఎరా ఎప్పుడో ఏదో అందని ఇప్పటికింకా ఆ మాటే పట్టుకుని ఉంటావా? నిశ్చితార్థం తర్వాత పెళ్ళయింది. పెళ్లి తర్వాత 2-3 సార్లు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తను కాదందా?
అలాంటి ఏర్పాట్లు చేయొద్దు అందా? పై కనకపోయినా కోపం ఏమైనా ప్రదర్శించిందా? లేదు తాతయ్య. అలాంటప్పుడు సీత ఏమిటో, సీత మనసులో నువ్వేమిటో అర్థం చేసుకోలేకపోయావా? రేయ్, తన ఇష్టంగానే ఉంటే తాళికి తలంచేది కాదు. అది చాలరా తనకు నువ్వంటే ఇష్టం ఏర్పడింది అని చెప్పడానికి. నీతో హనీమూన్కి సంతోషంగానే బయలుదేరిందిగా, అప్పుడు అర్థం కాలేదా? నీ కోసం తను నా భార్యతో ఢీ అంటే ఢీ అందిరా. ఇష్టం లేకపోతే అలా ప్రవర్తించగలదా? అది వేరు ఇది వేరు తాతయ్య. నీ మోహం. తను చాలా ధైర్యం ఉన్న పిల్లరా. నిజంగా తన మనసులో ఏమాత్రం అయిష్టత ఉన్నా ఖచ్చితంగా ఈ పెళ్లి నేను చేసుకోను అనేది, స్పష్టంగా నేను హనీమూన్కు రాను అనేది. రేయ్, తను ఎంత ధైర్యం కలిగిన ఆడపిల్లైనా ఈ విషయాల్లో తనే కాదురా, ఏ ఆడపిల్లైనా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడలేదు. నువ్వేదో తెలివిగలవాడు అనుకున్నాను. ఈ విషయాల్లో నీకు నాలెడ్జ్ నిల్లని ఇప్పుడే అర్థమైంది. రేయ్, అనవసరపు ఆలోచనలు చేసి అనుభవాన్ని దూరం చేసుకోకు. సిగ్గుపడుతుంటే దగ్గరకు తీసుకొని తను నీదైపోయేలా చేసుకోవాలి గాని ఎప్పటి మాటలో వెతుక్కుని కాలం వృధా చేస్తావట్రా. ఆలోచనలు చేసి అనుభవాన్ని దూరం చేసుకోకు. సిగ్గుపడుతుంటే దగ్గరకు తీసుకొని తను నీదైపోయేలా చేసుకోవాలి గాని ఎప్పటి మాటలో వెతుక్కుని కాలం వృధా చేస్తావట్రా. నా నమ్మకం ప్రకారం సీత మనస్ఫూర్తిగా నిన్ను తనవాడు అనుకుందిరా. అర్ధాంగిగా నీకు తనలో సగం స్థానం ఇచ్చేసిందిరా. దగ్గరవుతున్న వేళ గతాన్ని గుర్తు చేస్తూ అడుగు వెనక్కు వేసేలా చెయ్యకు. నీ మాటలు విన్నాకే నేనెంత ఓపెన్గా చెప్పాల్సి వచ్చింది. సహజంగా ఇలాంటి మాటలు ముత్తైదువులు ఆడపిల్లలకి చెబుతారట, కానీ నేను నీకు చెప్పాల్సి వస్తుంది. ఇన్నేళ్ల నా వయసులో నాకు కొత్త అనుభవాన్ని మిగిల్చేవరా నువ్వు. మీ సుఖ సంతోషాలు కోరేరా నేను యుద్ధం మొదలుపెట్టింది. నేను గెలవాలి అంటే మీరొక్కటవ్వాల్సిందే. మీరు ఒక్కటవ్వని నా విజయం అర్థం లేని పోరాటమే అవుతుంది. నేను ఓడటమో గెలవటమో మీ చేతుల్లోనే ఉందిరా. ఏమంటావు? నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను తాతయ్య. చాలరా, నీతో ఈ మాట అనిపించటం కోసమే నీకింత వివరంగా చెప్పాల్సి వచ్చింది. పద. ఏంటి తాత మనవళ్ళు ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు? కాంతా విలాసం గురించిలేమ్మా. అనుభవాలు నూరిపోస్తున్నా. చాలా పొద్దుపోయింది, రండి తాతయ్య గారు. ఆరు బయట మీకోసం పడక ఏర్పాటు చేశాను. ఆరు బయట? ఏం తాతయ్య, మీకు నచ్చుదా? నచ్చదా ఏమిటమ్మా, చిన్నతనం గుర్తు చేసుకున్నట్టుంటుంది. నాకు అలా ఆరు బయట పడుకోవటం చాలా ఇష్టం. అది ఇంట్లోకి గెస్ట్ హౌస్కి నో ఎంట్రీ అని నాకెంతో మంచి తీపి జ్ఞాపకాల్ని మిగిల్చింది, స్వతంత్రం ఇచ్చింది. పదండి పదండి. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది. అమావాస్య చీకటైనా మీరు నాకు వేగుచుక్కల్లా వెన్నెల పంచుతున్నారు. గొప్ప ఆనందం నా సొంతం చేస్తున్నారు. ఓహో, మీ పక్కన కూడా నా పక్కనేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మగారండి, అయ్యగారికి రాయి జారిపడి రక్తం కారుతుందండి.